హాయ్ హలో వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బయట మార్కెట్లో బోల్డని ప్రిజర్వేటివ్స్తో, బోల్డని కెమికల్స్తో, బోల్డని కలర్స్తో లోడ్ అయిపోయి ఉన్న ఒక మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని మన ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎలా వస్తుందా అని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. అది మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. దానికోసం ఒక కప్ యాపిల్ ముక్కలు, ఒక కప్ బనానా ముక్కలు, హాఫ్ కప్ ఆరెంజ్, ఇంకా హాఫ్ కప్ పొమోగ్రనేట్ సీడ్స్, అదేమన్నా దానిమ్మ గింజలు, ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ప్రాసెస్ అయితే సింపుల్, కాకపోతే పేరు వింటేనే జామ్ తయారు చేయడం అంటే అది ఒక పెద్ద యుద్ధం లాగా కనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గానే వీటిల్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్తో ఇప్పుడు మనము కంప్లీట్గా జామ్ అనేది ప్రిపేర్ చేసేద్దాము. సో ఆ కడాయిలో యాపిల్, బనానా, పొమోగ్రనేట్, ఆరెంజ్ ముక్కలన్నీ వేసేసుకొని దీనికి జస్ట్ కొద్దిగా మనము వాటర్ 2 స్పూన్లు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను కదా, 2 స్పూన్లు, ఎందుకంటే మాడిపోకుండా వేసేసి ఇలా ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసేద్దాము. మూత పెట్టిన ఒక 5 నిమిషాలు తీసి చూస్తే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారా మీరు, ముక్కలన్నీ కూడా మంచిగా బాయిల్ అయిపోతున్నాయి. సో ఇలా ఒకసారి కట్ చేసి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ముక్కలు బాయిల్ అవుతున్నాయి అనేసి. ఇది చాలా టెంపరీగా చేసుకునే జామ్ అనమాట. అందుకని ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ అయితే నేను చేయలేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ముక్కలు అనేవి మెత్తగా మనకి ఉడికిపోయాయి. సో ఇక్కడ ఇదే పాయింట్లో మనం అనేది స్టవ్ అనేది ఆపేసేద్దాము. ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా కొంచెం పొమోగ్రనేట్ సీడ్స్ అనేవి కొంచెం రఫ్గా ఒక బరకగా ఉంటాయి కాబట్టి మొత్తం అంతా కూడా నేను స్ట్రైన్ చేసేసుకున్నాను, అంటే వడగట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ బాండీలోకి అగైన్ మనము ఈ గుజ్జు అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి. సో లో ఫ్లేమ్లో మనం ఇలాగ ఒక 10 మినిట్స్ చక్కగా మనం అటు ఇటు పూర్తిగా కలుపుకొని పెట్టుకుంటూ ఉండాలి. సో ఇలా గుజ్జు కొంచెం దగ్గర పడుతుంది అనిపించుకోగానే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేసాను. జాగరీ పౌడర్ కాకపోతే మీరు షుగర్ అన్న వేసుకోవచ్చు, లేదా ఎనీ అదర్ స్వీట్నర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఫ్రూట్స్ అనేవి తీయగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ టూ మచ్ ఆఫ్ షుగరీగా మీరు యాడ్ చేసుకుంటే తినడానికి కొంచెం వెగటగా అనిపిస్తుంది అనమాట. సో అదొకటి దృష్టిలో పెట్టుకొని మీ షుగర్ లెవెల్ ఆఫ్ ఈటింగ్ దాన్ని బట్టి మీరు కొంచెం షుగర్ని అటు ఇటు లేదా జాగరీ పౌడర్ అటు ఇటు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 2 మినిట్స్ అయిన వెంటనే దాంట్లో వేసిన బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయిన తర్వాత థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇంకా కొద్దిగా మనకి ఆ జామ్ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండిలో నేను కొంచెం వాటర్ కలిపి థిక్నిగేజర్ లాగా దీంట్లో యాడ్ చేశాను అనమాట. అలా యాడ్ చేసిన వెంటనే చూసారా ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఆ బియ్య పిండి కొంచెం థిక్నెస్ తీసుకొస్తుంది. దీంట్లో యాక్చువల్గా కార్న్ఫ్లోర్ వేయాలి, కాకపోతే ఇది నేను కొంచెం హెల్దియర్ ఆప్షన్ కింద బియ్య పిండి వేసాను. అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కాబట్టి మనకు అంత టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో కన్సిస్టెన్సీ మనకి జామ్ రెడీ అయిపోయినట్టు అర్థము. సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.